హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ చేద్దాము. ఈ వారం సంబంధించిన డేట్స్ వచ్చేసి జూన్ 30 నుంచి అండ్ జూలై 6 వరకు సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అన్నమాట. ఈ వారం కవర్ స్టోరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. పిల్లల గురించి, అంటే పిల్లల స్పోర్ట్స్ కెరియర్ ఎలా ఉండాలి అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఫార్మర్స్ సంబంధించిన స్టాక్స్ కూడా వచ్చాయి. మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎలా అప్కమింగ్ డేస్ లో పర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి ఒక కంప్లీట్ సర్వే రిపోర్ట్స్ అనేది ఇచ్చారు. మనం చూద్దాము. జనరల్ గా ఏంటంటే మన ఈటీ వెల్త్ అనేది చాలా ప్రీమియం కంటెంట్. ఇది ఫ్రీగా మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు. ఓన్లీ మన ఛానల్లోనే వస్తుంది. మీకు మన ఛానల్లో ఏంటంటే మన కంప్లీట్ ఇది మీకు చదవాలన్నా కానీ ఒక మినిమం ఒక 45 to 1 అవర్ పడుతుంది. దీన్ని నేను సింపుల్ గా అనాలిసిస్ చేసి మీకోసం ఒక 10 మినిట్స్ లో మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను. సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఉంటాయి కాబట్టి మీకు కంపల్సరీ ఉపయోగపడుతుంది. సో మర్చిపోకుండా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇనిషియల్ గా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అండ్ మనం లేట్ చేయకుండా మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ వారం స్పోర్ట్స్ కెరియర్ కి సంబంధించి కవర్ స్టోరీ ఇచ్చారు. సో చిల్డ్రన్స్ కి సంబంధించిన స్పోర్ట్స్ కెరియర్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, ఏంటి అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటున్నాయి అండ్ వాళ్ళ యొక్క ఖర్చులు ఎలా ఉంటున్నాయి. ఓకేనా, మన పిల్లలు ఏదైనా ఒక స్పోర్ట్స్ కెరియర్ గా తీసుకోవాలనుకుంటే ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమేం ఖర్చులు అవుతున్నాయి అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి అని చెప్పేసి మనకి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు. ఇమేజ్ లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇనిషియల్ గా ఏదైనా స్పోర్ట్స్ కెరియర్ మీరు స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇనిషియల్ 5 to 10 years లో మనకి ఒక బేసిక్ ట్రైనింగ్ అన్నమాట. కోచింగ్ అనేది మీకు అట్లీస్ట్ మీకు ఒక 5 to 10 years మినిమం 50,000 to 1 lakh అనేది పర్ ఇయర్ అనేది మీకు ఖర్చు అవుతుంది. బేసిక్ లెవెల్ ట్రైనింగ్ కానీ, బేసిక్ లెవెల్ కోచింగ్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, వాటికి సంబంధించిన మెటీరియల్స్ అంటే పర్చేస్ చేయడానికి, ఇప్పుడు క్రికెట్ అనుకో బ్యాట్ కి సంబంధించిన గోల్ఫ్ సంబంధించిన బ్యాట్స్, అవి వాటికి సంబంధించిన అవన్నీ పర్చేస్ చేయడానికి ఎంతెంత మినిమం ఎంతెంత ఫండ్స్ కావాల్సిన స్టార్టింగ్ స్టేజ్ లో మినిమం ఒక 50,000 నుంచి 1 lakh అనేది ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అండ్ 10 years తర్వాత మీకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే దానికి మీకు ఫండ్స్ ఖర్చు వచ్చేసి అరౌండ్ 5 to 15 lakhs వరకు పర్ ఇయర్ వరకు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ 17 to 21 years చూసుకున్నట్లయితే అడ్వాన్స్ లెవెల్ కోచ్ ఉంటుంది అనమాట. ఎలైట్ కోచింగ్ అనమాట. ఇది పర్ ఇయర్ కి మీకు ఎంత లేదన్నా 20 నుంచి 30 లక్షల వరకు ఈ స్పోర్ట్స్ కెరియర్ కి మీకు ఖర్చు అవుతుంది అనమాట. స్పోర్ట్స్ కెరియర్ లో కంపల్సరీ ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి. అండ్ మనకు కంపల్సరీ ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలి ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఒకవేళ ఇన్ కేస్ ఎడ్యుకేషన్ లో మీకు బ్యాకప్ ప్లాన్ ఉండాలి కంపల్సరీ. ఇన్ కేస్ మీరు స్పోర్ట్స్ లో ఫెయిల్ అయినట్లయితే మీకు ఎడ్యుకేషన్ అనేది కొంచెం బ్యాకప్ ప్లాన్ ఉంటుందన్నమాట. సో బ్యాకప్ ప్లాన్ కూడా పెట్టుకోవాలి. అండ్ మనం మీకు ఎడ్యుకేషన్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలంటే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన ఈజీగా లోన్స్ కూడా రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఈజీగా మీరు 17 to 18 years లో మీరు అరేంజ్ చేసుకోగలుగుతారు. అదే స్పోర్ట్స్ అయితే మీకు అలా ఉండదు కదా! షార్ట్ టర్మ్‌కి ఇవి రిలేటెడ్ గోల్స్ కాబట్టి, సో ఇందులో మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది హార్డ్‌గా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ చిల్డ్రన్‌కి చేయాలంటే కొంచెం ఏమన్నా బ్యాకప్ ప్లాన్ అనేది, మళ్ళీ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటది కాబట్టి స్పోర్ట్స్‌లో యూ షుడ్ హావ్ ఆల్వేస్ ఎ బ్యాకప్ ప్లాన్ అని చెప్పేసి మనకి స్పోర్ట్స్ కెరియర్‌లో మనం చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెడికల్ ఇన్సూరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మెడికల్ ఇన్సూరెన్స్ స్పోర్ట్స్ కెరియర్‌లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఏమన్నా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఏమన్నా దెబ్బలు తగలొచ్చు, ఇంకేమన్నా జరగొచ్చు, ఇంకేమన్నా డిసీజెస్ కూడా సడెన్‌గా రావచ్చు కాబట్టి మనకి కంపల్సరీ మనకి చిన్న ఏజ్‌లోనే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. స్పోర్ట్స్ కెరియర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే మీకు షార్ట్ టర్మ్ డ్యూరేషన్ బాండ్స్ అండ్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి కదా! దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకి స్పోర్ట్స్ కెరియర్‌కి సంబంధించిన పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్‌గా పిల్లలకి చేస్తున్నారని జెప్పేసి వాళ్ళ ప్లానింగ్స్ ఈ లెవెల్‌లో ఖర్చులుంటాయి. అండ్ ఈ లెవెల్‌లో మనకి ఎక్స్‌పెన్సెస్ అవుతాయి ఈ టైమ్ పీరియడ్‌లో అని జెప్పేసి మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్వెస్టింగ్ సంబంధించిన వాలటాలిటీ అండ్ యువర్ మనీ గురించి ఇచ్చారు. ఇక్కడ మనకి 4 ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. మనకి ఇక్కడ ఐసీఐసీ ప్రుడెన్షియల్ ఏఎంసీ నుంచి అండ్ కోటక్ మహీంద్రా ఏఎంసీ నుంచి అండ్ బజాజ్ ఫిన్స్ ఏఎంసీ నుంచి అండ్ క్వాంటమ్ ఏఎంసీ నుంచి సంబంధించిన 4 ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, రీసెంట్‌గా మనకి వార్ రిలేటెడ్ గ్లోబల్ టెన్షన్స్ లైక్ వార్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం గాని, ట్రంప్ టారిఫ్ రిలేటెడ్‌గా మనకి మార్కెట్స్‌లో చాలా వాలటాలిటీ ఉంటుంది గదా! డిస్పైట్ దట్ వాలటాలిటీ మన ఈక్విటీ మార్కెట్స్ అనేది చాలా బెటర్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయని జెప్పేసి మనకి ఈ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది.
స్ట్రాటజిక్‌గా ఎళ్ళాలి. స్ట్రాటజీగా వచ్చేసి అసెట్ అలోకేషన్ మీరు సేఫ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ స్ట్రాటజీస్ చేసుకోవాలంటే మన ఇండియన్ మార్కెట్స్‌లో మనకి అసెట్ అలోకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అసెట్ అలోకేషన్ లైక్ మీకు లార్జ్ క్యాప్‌లో గాని, ఫ్లెక్సీ క్యాప్‌లో గాని అనేది చేసుకుంటే మీకు బెటర్ అండ్ సేఫ్టీ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ గురించి మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు అని జెప్పేసి మనకి ఈ ఎక్స్‌పర్ట్స్ అనేది సజెస్ట్ చేస్తున్నారు. అండ్ గోల్డ్ గురించి చెప్పారు. రీసెంట్‌గా గోల్డ్ గురించి షార్ట్ టర్మ్‌లో మీకు ప్రైసెస్ అయితే కరెక్షన్ వేయడానికి ఛాన్సెస్ ఉండొచ్చు ఏమో గాని అండ్ మన పోర్ట్‌ఫోలియోకి హెడ్జ్ లెక్క వాడుకోవచ్చు అని జెప్పేసి మనము ఇందులో చూసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి ఉమాంగ్ సంబంధించిన ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఈఓ ఆఫ్ జూలియస్ బియర్ ఇండియా అంటే ఒక వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధించిన సీఈఓ అనమాట. అండ్ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే రీసెంట్‌గా మనకి ఫ్యామిలీ ఆఫీసెస్ బూమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫ్యామిలీ ఆఫీసెస్ ఎలా ఉంటాయంటే జనరల్‌గా మనకి హెచ్ఎన్ఐస్, అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఉంటారు కదా! బిగ్ బిగ్ అమౌంట్ గాని, వెల్త్ గాని మనకి వాళ్ళ దగ్గర అల్ట్రా హెచ్ఎన్ఐస్ దగ్గర ఎక్కువ ఉంటాయి కదా! సో, వాళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళే ఓన్‌గా మనకి ఫ్యామిలీ ఆఫీసెస్ పెట్టేసి వాళ్ళ వెల్త్ అనేది మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళ ఆఫీస్‌లోనే చేస్తున్నారు. ప్రీవియస్‌గా మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 6 ఇయర్‌లో 45 నుంచి 300 వరకు మనకి ఆఫీసెస్ అనేది ఎక్స్‌పాండ్ అయ్యాయి అని చెప్పేసి ఆర్టికల్‌లో ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ ఆఫీసెస్‌కి సంబంధించిన వాళ్ళ మెయిన్ గోల్ ఏందంటే వెల్త్ గ్రోత్ గురించి అండ్ క్యాపిటల్ ప్రిజర్వేషన్ గురించి అండ్ సక్సెషన్ ప్లాన్ అంటే నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళ వెల్త్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి సేఫ్‌గా అండ్ మంచి రిటర్న్స్‌తో ఎలా గ్రో చేయాలి అని చెప్పేసి వీళ్ళకి ఈ ఆఫీసెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్‌కి అనేది వెల్త్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పేసి ఈ ఆఫీసెస్ పెట్టి వాళ్ళే ఓన్‌గా స్టాక్ మార్కెట్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, బాండ్స్‌లో గాని మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ఇవన్నీ వాళ్ళే మేనేజ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్‌లో, స్టార్టప్స్‌లో డిఫరెంట్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి వాళ్ళే గ్రో చేసి నెక్స్ట్ జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒక మెయిన్ మోటివ్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ అంటే ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్రైటీరియా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మీకు స్టార్టప్స్ గురించి రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తారు. అండ్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అండ్ ప్రైవేట్ ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. కంఫర్ట్ లెవెల్ బట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఆఫీసెస్ అనేది మెయిన్ మోటివ్స్ అనేది క్లియర్ చేసుకొని మనకి ఆఫీసెస్ అనేది ఇండియాలో మనకి చాలా వరకు పెరుగుతున్నాయి అని చెప్పేసి అనేది ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈజ్ యువర్ ఎంప్లాయర్స్ స్కిప్పింగ్ ఈపీఎఫ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మెనీ ఆఫ్ పీఎఫ్ క్లైమ్స్ ఆర్ రిజెక్టెడ్ డ్యూ టు ఎంప్లాయర్ ఆర్ నాట్ డిపాజిటింగ్ పీఎఫ్ ఆన్ టైమ్ అన్నమాట. మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే మెనీ ఆఫ్ ద పీఎఫ్ క్లైమ్స్ చేసేటప్పుడు కానీ మనం పీఎఫ్ అకౌంట్ లో క్లైమ్ పెట్టుకుంటాం కదా అమౌంట్స్ కావాలనుకున్నప్పుడు. సో అప్పుడు చాలా వరకు క్లైమ్స్ అనేది రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మళ్ళ ఎంప్లాయర్ అనేది వాళ్ళ కంపెనీ అనేది టైమ్ టు టైమ్ డిపాజిట్ చేయట్లేదంట ఎంప్లాయీ అకౌంట్‌లో. సో, దానివల్ల మనకి ఎక్కువ రిజెక్ట్ అయితున్నాయి అని జెప్పేసి మనకి ఇక్కడ ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. అండ్ మీరు అబ్రాడ్‌లో గనుక వర్క్ చేసినట్లయితే క్లైమ్ రిలేటెడ్ గూడా మనకి డిలే అవుతుంది పేమెంట్ రిలేటెడ్‌గా అని జెప్పేసి గూడా మనకి ఆర్టికల్‌లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైమ్ టు టైమ్ వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారా లేదా ఏంటి అనేది మనం ఈపీఎఫ్ పోర్టల్‌లో మనకెళ్లి చెక్ జేసుకోవచ్చు. అండ్ మనం రెగ్యులర్‌గా చెక్ జేసుకోవాలి. అండ్ ఎవ్రీ మంత్ మనకి మ్యాచ్ అవుతుందా లేదా మీ సాలరీకి అండ్ వాళ్ళు బుక్‌లో మనకి పీఎఫ్ పోర్టల్‌లో మనకి బుక్ పాస్‌బుక్ అని ఉంటుంది. అందులోకెళ్ళి మనం చెక్ జేసుకోవాలి. ఆళ్ళ ఎంప్లాయర్ అనేది టైమ్ టు టైమ్ కంపెనీ అనేది అందులో డిపాజిట్ చేస్తుందా లేదా? అండ్ ఏమన్నా డిలే అవుతుందా లేదా? మనం టైమ్ టు టైమ్ రెగ్యులర్‌గా ట్రాక్ చేసుకుంటే మనకి ఫ్యూచర్‌లో ఏమైనా క్లెయిమ్స్ పెట్టుకున్నా గాని ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. ఈపీఎఫ్ఓలో మనకి ఈ కంప్లెయింట్ గూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. దాని రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనకి మేనేజ్‌మెంట్ సంస్థ ఆర్గనైజేషన్ అనేది మనకి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. మీ కంపెనీ ఈపీఎఫ్ మీకు కట్ చేస్తుంటే మీరు టైమ్ టు టైమ్ మీరు అందులో చెక్ చేసుకోవడం బెటర్ అన్నమాట. సో దట్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఫ్యూచర్‌లో ఫేస్ చేయకుండా ఉంటారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టాక్స్ ఇచ్చారు. రీసెంట్‌గా మనకి హెల్త్ కేర్ రిలేటెడ్ మనకి పాజిటివ్ అవుట్‌లుక్ ఇచ్చారు. పర్ఫార్మింగ్ వెల్ ఇన్ డిస్పైట్స్ గ్లోబల్ అన్సర్టెనిటీ మార్కెట్స్. మనకి ఫార్మా ఏంటంటే ఫార్మా రిలేటెడ్ హెల్త్ కేర్ రిలేటెడ్ స్టాక్స్ ఏంటంటే మనకి డిస్పైట్ దిస్ గ్లోబల్ అన్సర్టెనిటీస్ అవర్ ఫార్మా స్టాక్స్ ఆర్ పర్ఫార్మింగ్ వెల్ అండ్ అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ అండ్ మెడికల్ రైజింగ్ ఇన్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన డైలీ అలవాట్లు గాని, మన లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ వస్తాయి కదా! దానివల్ల మనకి కొత్త డిసీజెస్ గాని, దానివల్ల కంపెనీస్ ఇవన్నీ బెనిఫిట్ అవుతున్నాయి. అండ్ ఐ కేర్, మదర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి ఆర్టికల్‌లో చెప్పడం జరిగింది. దీని రిలేటెడ్‌గా స్టాక్స్ ఏమేం బెనిఫిట్ అవుతున్నాయో మనం చూసుకున్నట్లయితే ఫోర్టిస్ హెల్త్ కేర్ ఇచ్చారు. అరౌండ్ 12 అనలిస్ట్‌లు బై రికమెండేషన్ ఇచ్చారు. అలాగే అపోలో హాస్పిటల్ వచ్చేసి అరౌండ్ 22 అనలిస్ట్ అనేది బై రికమెండేషన్
రికమెండేషన్ ఇచ్చారు. సన్ ఫార్మా వచ్చేసి అరౌండ్ 27 అనలిస్ట్ అనేది బై రికమెండేషన్ ఇచ్చారు. ఇప్లా చూసుకున్నట్లయితే అరౌండ్ 19 అనలిస్ట్ అనేది బై రేటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 4 మీ పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవాలని 4 స్టాక్స్ ఫార్మా రిలేటెడ్ బెస్ట్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు కూడా మనకి ఇది సజెస్ట్ చేశారు. సో యూ కెన్ కన్సిడర్ దిస్ యాస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే యూ కెన్ లుక్ దిస్ స్టాక్స్ అన్నమాట. అండ్ లాస్ట్ 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో, 3 ఇయర్స్‌లో ఎలా పెర్ఫార్మింగ్ చేసినాయో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ 3 ఇయర్స్‌లో నిఫ్టీ 500తో కంపేర్ చేస్తే ఈ 4 స్టాక్స్ అనేది అరౌండ్ 20% మనకి సీఏజీఆర్‌తో వర్కౌట్ అయితే అరౌండ్ నిఫ్టీ 500 వచ్చేసి 3.7% ఆఫ్ సీఏజీఆర్ అనేది వర్కౌట్ అయిందని చెప్పేసి 4 స్టాక్స్ ఒక సీఏజీఆర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 20.2% ఆఫ్ సీఏజీఆర్ డెలివర్ చేసి మనకి ఫోర్టిస్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా, క్లిప్లా వచ్చేసి అరౌండ్ 48%, 22% అండ్ 26% అండ్ 17% డెలివరీ చేసిందనమాట. సో ఆల్మోస్ట్ మనకి బెంచ్ మార్క్ లో ఈక్వల్ గా పర్ఫార్మింగ్ చేస్తుంది. సో ఇప్పటి నుంచి ఇంకా బెటర్ గా పర్ఫార్మింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనకి స్టాక్స్ అనేది బై రికమెండేషన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రెండ్ మ్యాప్ ఇచ్చారు. ట్రెండ్ మ్యాప్ లో ఏంటంటే ఈ వాల్యూ అవుట్ పర్ఫార్మెన్స్ ఆల్ఫా ట్రయల్స్ ఇన్ 2025. ట్రెండ్ మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఈ వాల్యూ ఫండ్స్ 2025 లో అరౌండ్ టాప్ పర్ఫార్మింగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. అరౌండ్ 3.9% అనేది 25 లో మనకి బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిందని చెప్పేసి వాల్యూ ఫండ్స్ అంటే ఏంటంటే అంటే అండర్ వాల్యుయేషన్స్ లో ఉన్న స్టాక్స్, కరెక్ట్ అయిన ఉన్న స్టాక్స్ కదా, లో లెవెల్స్ లో మంచి వాల్యుయేషన్స్ లో బై చేస్తారు. అది వాల్యూ ఫండ్స్ అన్నమాట. అండ్ ఆల్ఫా రిలేటెడ్ ఫండ్స్ మనకి అరౌండ్ మైనస్ నెగటివ్ రిటర్న్స్ డెలివర్ చేశాయి. -4.2% అనేది ఈ ఇయర్ లో మనకి నెగటివ్ రిటర్న్స్ అనేది పర్ఫార్మింగ్ చేశాయి. అందుకే మనం ఎప్పుడైనా కానీ పోర్ట్ఫోలియోలో మనం పెట్టుకునేటప్పుడు డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ట్రెండ్ మ్యాప్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్ గా ప్రతి ఒక్క ఫండ్ కానీ, ప్రతి ఒక్క ఇండెక్స్ కానీ ఎవ్రీ టైమ్ అది మారుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే మనం పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఉంటే బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ ప్రొఫైల్ అండ్ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అన్సర్టనిటీస్ టైంలో వార్ కానీ, ఇంకేమైనా గ్లోబల్ గా అన్సర్టనిటీస్ ఉంటాయి కదా, డొమెస్టిక్ గా కానీ, గ్లోబల్ గా కానీ. సో అలాంటి టైంలో మన పోర్ట్ఫోలియోస్ అనేది ఎక్కువ కరెక్ట్ కాకుండా మనకి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సో అందుకే మీరు పోర్ట్ఫోలియో చేసేటప్పుడు బెటర్ టు డైవర్సిఫై ఇన్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ అండ్ డిఫరెంట్ ఫండ్స్ అండ్ మనం అని చెప్పేసి ఈ మ్యాప్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి టీడీఎస్ అండ్ వర్సెస్ టీసీఎస్ గురించి ఇచ్చారు. సో మీకు చూడొచ్చు, స్క్రీన్ పాస్ చేసుకుని మీరు ఇక్కడ చదవండి. చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట, వాట్ ఈస్ టీడీఎస్ అండ్ వాట్ ఈస్ టీసీఎస్ అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే తెలుగులో ఇంతవరకు మనము ఇలాంటి కంటెంటే చేయట్లేదు. అండ్ దిస్ ఈస్ నాట్ ఎ ఫ్రీ కంటెంట్ విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ అ వెరీ ప్రీమియం కంటెంట్ విచ్ ఇస్ అ పెయిడ్ కంటెంట్ దట్ ఐఎమ్ టెల్లింగ్ ఇన్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మీకు మీ ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత మంచి ఆర్టికల్‌లో మీకు ఈ డాటా గాని, ఇవి కొత్త కొత్త విషయాలు తెలియడం గాని, అందరికన్నా ముందు చాలా వరకు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఇక్కడ నుంచే డాటా తీసుకొని కంటెంట్ చేస్తా ఉంటారు. రీల్స్ చేస్తా ఉంటారు. వీడియోస్ చేస్తా ఉంటారు. అంటే ఎవ్రీ వీక్ మండే వస్తుంది కాబట్టి మండే వచ్చిన రోజు నేను ఆన్ ద డే నీకు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ అయిపోతుంది ఈవినింగ్ వరకు. సో మీరు ఒక 10 మినిట్స్ మీ టైం 10 మినిట్స్ ఇచ్చారంటే దెన్ ఇట్ విల్ బి ఎ వెరీ వాల్యుబుల్. మీ యొక్క ఎవ్రీ మినిట్ అనేది నేను వాల్యూ అడిషన్ చేస్తాను. వాల్యూ క్రియేట్ చేస్తాను. మంచి కంటెంట్ తీసుకొచ్చి మంచి ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకోవడానికి ట్రై చేశాను. అందుకే మీరు మీ వీడియోని కంపల్సరీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.